అందరికీ నమస్తే అండి. మహాబీరా సీడ్స్ ఈ విత్తనాల గురించి మీకు తెలుసా? ఈ విత్తనాలు మనం వాడటం వలన ఎన్ని లాభాలు కలుగుతాయంటే మీరు చెప్తే నమ్మలేరు. మహాబీరా సీడ్స్ గతంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయంటే కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు వచ్చేవి. అయితే ఆధునిక జీవన శైలిలో మార్పులతో ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్లకు ఈ సమస్యలు తల ఎత్తుతున్నాయి. వయసు పైబడిన వారు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. ఇందుకు ప్రధాన కారణం కీళ్ళ దగ్గర తగినంత జిగురు లాంటి పదార్థం ఉండకపోవడం. దీనిని అధిగమిస్తే ఎప్పుడైనా మోకాల సమస్యకు చెక్ పెట్టవచ్చు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం. ఇటువంటి సమస్యలు తల ఎత్తగానే చాలామంది పెయిన్ కిల్లర్స్లను మందులను వాడుతూ ఉంటారు. వాటిని వాడటం వలన నొప్పుల నుండి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. మరలా నొప్పులు తిరగబడి తీవ్రంగా బాధిస్తాయి. మందులను వాడే అవసరం లేకుండా, అలాగే ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఒక చక్కటి ఆయుర్వేద చిట్కాను వాడటం వల్ల చాలా సులభంగా మన కీళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను వాడటం చాలా సులభం. కీళ్ళ నొప్పులను మోకాల నొప్పులను తగ్గించే ఈ ఆయుర్వేద చిట్కా ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ళ నొప్పులను తగ్గించటంలో మనకు మహాబీరా విత్తనాలు ఎంతగానో సహాయపడతాయి. ఇవి మనకు ఆన్లైన్లో కానీ అలాగే కిరాణా షాపుల్లో సులభంగా లభిస్తాయి. వీటిని వాడడం వల్ల కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు చాలా సులభంగా తగ్గిపోతాయి. కీళ్ళ మధ్య గుజ్జు తిరిగి తయారవుతుంది. ఈ విత్తనాల్లో జింక్, కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఈ మహాబీరా విత్తనాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మహాబీరా సీడ్స్ వీటిని రోజు రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ మోతాదులో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగి ఈ విత్తనాలను నమిలి తినాలి. ఈ మహాబీరా విత్తనాలు కూడా నానిన తర్వాత సబ్జా గింజల మాదిరిగా తెల్లగా తయారవుతాయి. ఈ విధంగా మహాబీరా విత్తనాలను నానబెట్టి పరగడుపున 3 నెలల పాటు తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు తగ్గుతాయి. అలాగే వీటిని వాడటం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మహాబీరా విత్తనాలు లేడీస్లో మెనోపాజ్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మెన్సెన్స్ ఆగిపోవడం వల్ల మనలో ఉన్న ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్లు పూర్తిగా తగ్గిపోతాయి. అందువల్ల ఈ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. మెనోపాజ్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ మహాబీరా విత్తనాలు వాడుతూ ఉండడం వల్ల ఆ సమస్యను అధిగమించవచ్చు. ఈ వీడియో చూసిన వారు మీ ఇంట్లో అమ్మకి ఈ విషయం చెప్పి మహాబీరా విత్తనాలను వాడమని చెప్పండి. నాకు మోకాలు నొప్పులు బాగా ఉండేవి, నేను ఆల్రెడీ వాడుతున్నాను, చాలా బాగా పనిచేశాయి. థ్యాంక్ యూ.